హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాన్సా 8682 క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే ముచ్చింతల్లో ఉన్న స్టాచ్యూకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే 2 అయిపోయింది. ఇది వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. లోపలికి వస్తే ఇక్కడంతా ఇలా మొత్తం కార్ కార్ పార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. కార్ పార్కింగ్కి కూడా స్పేస్ అయితే చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. మనకైతే మంచిగా కార్ పార్కింగ్ అయితే బాగా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వస్తే అయితే ఇలా బోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని. ఆ తర్వాత ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా అక్కడ మనము ఎంటర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అయితే ఇక్కడైతే మనకి ఫోన్స్ అవన్నీ అయితే ఇంకా బయటనే మనము ఇచ్చేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫోన్స్, కెమెరాస్ ఇలాంటివి ఏవి లోపలికి అలౌ అయితే లేదు ఫ్రెండ్స్. బయట అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మనకి లోపల ఎంటర్ అయ్యే దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడి నుంచి అయితే ఇక్కడ అందరు వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపలికి. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇలా అయితే లోపలికి వెళ్ళాక మనకి లోపల అయితే ఆల్మోస్ట్ 108 టెంపుల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి టెంపుల్స్ కూడా. అన్నీ లైన్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క టెంపుల్ ఇలా నంబర్స్ మెన్షన్ చేసి మరీ ఉంటాయి. చాలా బాగా అనిపించింది అసలు టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మాకు అన్ని టెంపుల్స్ మేము కొంచెం కొంచెం సేపు కూర్చొని అలా గ్యాప్ తీసుకొని అయితే ఇంకా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో ప్రసాదాల కౌంటర్స్ అవి కూడా ఉంటాయి. కొన్ని టెంపుల్స్ అలా దర్శనం చేసుకున్నాక మధ్యలో టెంపుల్ కౌంటర్ అది ఫుడ్ ప్రసాదాల కౌంటర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మనకు నచ్చిన ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. పులిహోర, ఇంకా లడ్డు, ఇంకా బాదుషా, మైసూర్ పాక్ ఇలాంటి ప్రసాదాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. అలా తీసుకొని మనం తిని మళ్ళీ మిగతా టెంపుల్స్ కూడా దర్శనం చేసుకోవచ్చు. అలా మాకు దర్శనం చేసుకునేసరికి అయితే ఇంకా ఆల్మోస్ట్ 5:20 దాకా టైం అయితే అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి ఇంకా లోపట స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికైతే ఇంకా పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ దగ్గర అయితే ఇలా ఒక లోటస్, ఈ స్టాచ్యూ దగ్గరికి ఇలా వెళ్ళడానికి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి. అక్కడ పైకెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ముందైతే ఆ స్టాచ్యూ ముందు ఒక ఫౌంటైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. లోటస్‌తో ఇలా ఉంది ఫౌంటైన్ అయితే. లోటస్‌తో అలా ఉండి వాటర్‌తో మ్యూజిక్ అయితే వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. దానికి మ్యూజిక్‌కి తగ్గట్టు ఆ వాటర్ అయితే ఇలా డాన్స్ చేస్తున్నట్టు భలే ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైంలో అయితే ఆ మ్యూజిక్ ప్లే చేసి వాటర్ ఫౌంటైన్ అయితే మేము చూసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మాకు బయటికొచ్చేసరికైతే ఆల్మోస్ట్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన లోటస్ లాగా ఉన్న ఫౌంటైన్ అని చెప్పాను కదా, వాటర్ ఫౌంటైన్. అది ఇదే ఫ్రెండ్స్. ఇలా స్టాచ్యూ ముందైతే ఉంటుంది. అయితే ఇది లోపట ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. మ్యూజిక్ ప్లే చేసినప్పుడు మాత్రం వాటర్ అలా పడుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక డాన్స్ చేస్తున్నట్టు. మాకిదంతా కంప్లీట్ చేసుకొని బయటికొచ్చేసరికయితే చీకటయిపోయింది ఫ్రెండ్స్. బయట నుంచి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ వ్యూ అంతా. చాలా బావుంటుంది అసలు. చాలా బా అనిపించింది. ఇంకా కొంతమందయితే ఇక్కడ ఇలా బయట కూడా కూర్చున్నారు. ఫోటోస్ తీసుకుంటున్నారు, టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మాకైతే చాలా బా అనిపించింది. లోపట అయితే ఫోన్స్ కూడా అలౌడ్ లేకపోయినా చాలా పీస్‌ఫుల్‌గా చాలా బా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.